హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే పాయసం చల్లారాక గట్టిపడి ముద్దలా అవుతుంది. సో అలా కాకుండా సేమియా పాయసం చల్లారాక కూడా వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు బాండీ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలోకి 1 to 2 కప్స్ ఆఫ్ సేమియాని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. ఈ సేమియాని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ఇక్కడ సేమియా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో మనం వాటర్ని హీట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోవాలి. మనకి సేమియా చల్లారాక కూడా వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఇలా వాటర్ని హీట్ చేసుకున్నాక సేమియాలో వేసుకోవాలి. అలా కాకుండా మనం కూల్ వాటర్ని వేసుకోవడం ద్వారా మనకి సేమియా అనేది గట్టిపడి ముద్దలా అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ వాటర్ హీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా లైట్ బ్రౌన్ కలర్గా వేయించి పెట్టుకున్న సేమియాలోకి హీట్ చేసుకున్న వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 to 5 మినిట్స్ వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి. టూ టు 5 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. మనకి సేమియా అనేది వాటర్లో చాలా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 to 3 గ్లాస్ ఆఫ్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత క్వాంటిటీలో మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 to 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్డ్ అయ్యే గ్యాప్లో మనం ఇలాచీస్ని పేస్ట్ చేసుకుందాం. ఇక నేను 3 to 4 ఇలాచీస్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ఇలాచీస్ని మనం ముందుగా మరిగించుకున్న సేమియా పాయసంలో వేసేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇక నేను 1 కప్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నాను. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్తో 1/2 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయినాక ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే.
సో చూసారు కదా ఎలా చేయాలో. సో నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు నేను చేసిన టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మనకి సేమియా ఇలా గట్టిపడకుండా ముద్దలా అవుతుంది అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా ట్రై చేయండి. అండ్ సేమియా పాయసం చల్లారక కూడా మనకి వాటర్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.